హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీ రైతులకు గుడ్ న్యూస్. వారికి ₹1,00,000 వరకు రుణం అంటుంది. అయితే ఎవరికి ఏంటి అనేది మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుంది. అర్హులైన రైతులకు ₹1,00,000 వరకు రుణం మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ మేరకు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రుణాల మంజూరు విషయంలో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే గృహ నిర్మాణానికి, విద్యారంగానికి కూడా రుణాలు మంజూరు చేయాలని మంత్రి బుగ్గన కోరారు. ఇకపోతే ఏపీలో కౌలు రైతుల రుణాల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చర్చించింది. రాష్ట్రంలో 2023-24కు 3 లక్షల మంది కౌలు రైతులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా ఉండగా గత సెప్టెంబర్ వరకు 75,000 మందికే బ్యాంకులు రుణాలు అందించాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యంలో కేవలం 20% సాధించామని తెలిపారు. అంతేకాక ఖరీఫ్, రబ్బీ సీజన్లలో రైతులకు స్వల్పకాలిక పంట రుణాల కింద 1.48 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఖరీఫ్లో 56% లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఏపీలోనే బ్యాంకులు రైతులకు 1,00,000 నుంచి 60,000 వరకు రుణాలు అందిస్తున్నాయి. అలానే ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదికి 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు 4,000 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ఇక ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు, కౌలు రైతులకు రుణాల మంజూరులో బ్యాంకులు లక్ష్యాలను సాధించాలని సూచించారు. అలానే తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ ఏడాది 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు 4,000 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు 75,000 మందికి పైగా రుణాలు అందించాయని, వీరికి మరింత తోడ్పాటును అందించాలని బుగ్గన కోరారు. అలానే టిట్కో గృహాలకు రుణాలు అందించాలని, విద్యా రుణాల మంజూరులోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. విద్యా, వైద్య రంగంలో మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్యాంకులు తోడ్పాటును అందిస్తాయని యూబీఐ ఈడీ నితీష్ రంజన్ తెలిపారు. వ్యవసాయ రంగానికి స్వల్పకాలిక పంట రుణాల కింద ఖరీఫ్, రబ్బీ కలిపి 1.48 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఖరీఫ్లో 82,329 కోట్లు అందించింది. 56% మేర లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 2023-24 బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక మేరకు రుణాల మంజూరులో గత సెప్టెంబర్ వరకు సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. చూశారు కండి, మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త అయితే చెప్పిందండి. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రైతులకు ₹1,00,000 మేర రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుంది. అయితే త్వరలోనే ఈ ప్రణాళిక సిద్ధం చేస్తామని చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను.